అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సతీష్ కత్తుల. నేను క్యాన్సర్ స్పెషలిస్ట్ ని ఒహాయోలో పనిచేస్తున్నాను. ఈ ఇయర్ ఆపి అనే సంస్థ కూడా అధ్యక్షుడిగా చేస్తున్నాను. ఆపి అంటే అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. అక్టోబర్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్. ఈ మంత్ లో బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా వస్తుంది, దాని కారణాలు ఏంటి, ఎలా ప్రివెంట్ చేయగలుగుతాం అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు వస్తుంది బ్రెస్ట్ క్యాన్సర్? నెంబర్ 1 రిస్క్ ఫ్యాక్టర్ ఇస్ ఏజ్. యాజ్ వి గ్రో ఓల్డర్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒబిసిటీ, డెన్స్ బ్రెస్ట్ అంటే బ్రెస్ట్ పెద్దగా ఉన్న, తర్వాత నల్లిపారిటీ పిల్లలు లేకుండా ఉండడం, ఫ్యామిలీ హిస్టరీ, హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ తీసుకున్న, ఆల్కహాల్ తాగడం వల్ల, తర్వాత చెస్ట్కి ఎప్పుడైనా రేడియేషన్ తీసుకున్నా కానీ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎలా అవాయిడ్ చేయగలుగుతాం బ్రెస్ట్ క్యాన్సర్ని అంటే ఒకవేళ ఓవర్ వెయిట్, ఒబీస్గా ఉంటే వెయిట్ లూజ్ చేసుకోవడం, ఫిజికల్ యాక్టివిటీ ఇంక్రీజ్ చేసుకోవడం, ఆల్కహాల్ తాగకుండా ఉండడం, తర్వాత ఇంకా ఎక్కువ ఫ్రూట్ తర్వాత వెజిటబుల్స్ తీసుకోవడం, హై ఫ్యాట్ ఉన్న డైట్ని అవాయిడ్ చేయడం వల్ల వీటన్నిటి ద్వారా మనం బ్రెస్ట్ క్యాన్సర్ని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటాం అనమాట. వీటి ద్వారా తగ్గించుకోవచ్చు. దాంతోపాటు మ్యామోగ్రామ్ అంటే ఇప్పుడు 40 years ఆఫ్ ఏజ్ పై ఉన్న స్త్రీలంతా కూడా ఎవ్రీ ఇయర్ మ్యామోగ్రామ్ చేయించుకోవాలి. ఒకవేళ ఎవ్రీ ఇయర్ కష్టం అనిపిస్తే కనీసం 2 సంవత్సరాలకు ఒకసారైనా చేయించుకోవాలి. తర్వాత రిస్క్ ఫ్యాక్టర్స్ కనుక ఉంటే లైక్ ఫ్యామిలీ హిస్టరీ 40 years కంటే ముందే మొదలు పెట్టాలి స్క్రీనింగ్ అనేది. సో ఇవన్నీ చేస్తే బ్రెస్ట్ క్యాన్సర్ని తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ.